ఇదేంటి మనింటికి కారొచ్చింది? ఎవరొచ్చుంటారబ్బా? ఏమో వదినా, పద చూద్దాం. మీరేంటిక్కడ? మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చామండి. ఎవరండి మీరు? వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఏముంది? మావయ్య, గుళ్ళో ఒక అమ్మాయి గురించి మీకు చెప్పాను కదా, వీళ్లే వాళ్ళు. ఈ అమ్మాయి ఎత్తాను. ఓ, ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది నీకు? బానే ఉందండి. మీరెవరు, ఏం చేస్తారు, ఏమీ చెప్పలేదు. సహాయం చేసి మీ దారిని మీరు వెళ్ళిపోయారు. మీ గురించి తెలుసుకోవడానికి, మీ అడ్రస్ తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆఖరికి మీరిలా నాటు వైద్యం చేస్తారని తెలుసుకొని మీ అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చాం. మా కోడలు అంతేనండి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే సాయం చేయడానికి తనే ముందుంటుంది. ఏమీ ఆశించకుండా తిరిగొచ్చేస్తుంది. అదేనండి మేము అనుకున్నాం. మీరు చేసింది మామూలు సాయం కాదండి. మా చెల్లికి మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటి ఉంది. ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా, ఎంతమంది డాక్టర్స్కి చూపించినా సమస్య తీరడం లేదు. మీ చేతిలో ఏ మహిముందో తెలియదు కానీ ఒక్కసారిగా చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. వదినా, ఎవరైనా దీన్ని గొప్పలు చెప్తుంటే ఒళ్ళంతా తిల్లు చెర్లు పాకినట్టుంటుంది వదినా. నాకు మాత్రం వర్షంలో డాన్స్ చేయాలనిపిస్తుందా ఏంటి? నాకు కూడా అలానే ఉందైరేంద్రి. నిజంగా మా అభి చేతిలో మహిమే ఉంటుందండి. తన మెడిసిన్ తీసుకున్న వాళ్ళు అదే అంటుంటారు. మావయ్య, మీరు ఊరుకోండి. నిజమేనండి, అందుకే మీ దగ్గరికి వచ్చాం. ఈసారి మీరు ఇచ్చే నాటు వైద్యం ట్రై చేయాలనుకుంటున్నాం. మీరు మెడిసినే ఇస్తారో మంత్రాలు వేస్తారో నాకు తెలీదు, కానీ మా చెల్లికి బాగు చేసే బాధ్యత మాత్రం మీ పైన పెడుతున్నాను. డబ్బుకు లోటు లేని మాకు మనశ్శాంతి మాత్రం ఉండట్లేదు. అందుకే మీ సాయం కోరి వచ్చాం. మా చెల్లికి నయం చేయండి. మీకు 10 లక్షలు ఇస్తాను. లక్షలా? అంటే రాహుల్ బాబుని ఆ కనిష్క బారి నుండి బయటకు తీసుకురాగల అమౌంట్. హ్మ్, 10 లక్షలే అభి. డబ్బుని చూసి ఆశపడిపోకు. ఏమైనా తేడా జరిగిందనుకో మొదటికే మోసం వస్తుంది. అత్యాశతో ఒప్పుకున్నావో నువ్వు చేసే ఘనకార్యాలకి మాకు చెడ్డ పేరొస్తుంది. ఏదైనా పనిని అడ్డుపడి ఆపాలంటే తగుదునమ్మా అంటూ వచ్చేస్తారు. అరే, ఏ పని సరిగ్గా చేయటం చేతకాని మీరు అభికి సలహాలిస్తున్నారా? ఆశయానికి కూడా ఒక హద్దుండాలి. అలా ఏం జరగదు. ఆవిడ మీద మాకు నమ్మకం ఉంది. ఆవిడ చేసిన ట్రీట్మెంట్ మేము స్వయంగా చూసాం. దాని ఫలితం కూడా స్వయంగా పొందాం. అందుకే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. నా చెల్లికి క్యూర్ చేయగలరని పూర్తిగా నమ్మి వచ్చాం.